ఆసక్తికరమైన విషయం చెప్తా. పాపం కరడుగట్టిన బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి బీజేపీని ఇష్టపడేటటువంటి ప్రసాదం లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళేమో మేము ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామంటున్నారు. కానీ చాలామంది మెజారిటీ వాళ్ళకు విషయం తెలిసి హరీష్ రావు గొప్ప నాయకుడు అని బీజేపీ వాళ్ళు పొగిడేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బీజేపీకి రక్షణ సమితిగా బీఆర్ఎస్ ఉపయోగపడుతుంది అనేటటువంటి లోపాయికార ఒప్పందం వాళ్ళకి బలంగా తెలిసి ఉన్నది. పాపం నిజాయితీ కలిగి నిలబడ్డ వాళ్ళకేమో రేపు పొద్దున సీట్లు వస్తాయో లేదో తెలియదు. అది ఏ క్షణంలో వాళ్ళ చేతులకు వెళ్తుందో తెలియదు. వాళ్ళకి వీళ్ళకి లోపాయికార ఒప్పందం. అందుకని వాళ్ళ ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందని ఎందుకు మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎందుకు మళ్ళీ మాట్లాడారంటే ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, బీజేపీలో ఉన్నటువంటి నడిపిస్తున్న నాయకులకు తెలుసు. పాపం కష్టపడుతున్న కార్యకర్తలకు నాయకు తెలియదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన నాయకుడు ఎవరు, ఎందుకు మాట్లాడినాడు అన్న విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి ఇక్కడ ఆసక్తి ఏమిటంటే హరీష్ రావు గారు బీజేపీలో ఏ పని మీద వెళ్ళి ఏం మాట్లాడారు అనేది రేవంత్ రెడ్డి గారే నాకు తెలుసు అని చెప్తున్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎందుకు తెలిసాడనే విషయం స్పష్టం చేయమని మేము అడుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ కూటమికి సంబంధించి అంశం వచ్చినప్పుడు చాలా క్లారిటీ ఉంది వాళ్ళకు లోపాయికారికంగా ఒప్పందంలో. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ 100% ఇప్పుడు బీజేపీ రక్షణ సమితిగా ఉన్నది కాబట్టి వాళ్లకు వీళ్లకు సయోధ్యం ఉన్నది, ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు పోతామని చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బహిరంగంగా వీళ్ళు చేసుకున్నటువంటి పొత్తులు, ఒప్పందాలు, ఎన్నికలే మనకు కనబడతా ఉన్నాయి. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడకపోయినా ఇంకొకరు మాట్లాడకపోయినా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి కదా ఈ ఎత్తులు పొత్తులకు సంబంధించిన జిత్తుల మారి నిధులు విధానాలు. కమ్యూనిస్టులతో మీ స్నేహబంధం పటిష్టంగా ఉందా? ఎందుకంటే చూసే వాళ్ళకైతే అది అంత స్ట్రాంగ్గా లేదని అనిపిస్తూ ఉంది సార్. సిపిఎం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పార్టీ అసలు మీతో లేదు. ఉన్న సిపిఐ ఎలక్షన్ అప్పుడు గట్టిగానే ఉన్నారు, కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కొద్దిగా పొడచూపింది వ్యవహారం. కరీంనగర్ జిల్లాలో ఏదో గొడవ కూడా అయింది కదా. తర్వాత కొత్తగూడెం చైర్మన్ విషయంలో సంథింగ్ ఇష్యూ అయింది. ఇప్పుడు నిన్న ఆర్టీసీ సమ్మె అప్పుడు ఆయన కూనంనేని సాంబశివరావు గారు సీరియస్గానే ప్రభుత్వం మీద కామెంట్ చేయాలి, కార్మికులకు అనుకూలంగా చేయాలి. సో ఉందా? కమ్యూనిస్టులు సెక్యులర్ భావజాలంతో, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ఈ దేశాన్ని కమ్మేస్తున్నటువంటి ఒక మతం మహమ్మారి అయిన బీజేపీని ఎదుర్కోవడానికి